మహబూబ్ నగర్ ఎన్టీఆర్ డిగ్రీ కళాశాలలో నూతనంగా నిర్మించనున్న అదనపు తరగతి గదులకు ఎమ్మెల్యే యొన్నం శ్రీనివాస్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఆడపిల్లల భవిష్యత్తుకు కాంగ్రెస్ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఇదే కార్యక్రమంలో విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి 50,000 రూపాయల చెక్కును అధికారులకు అందజేశారు. ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కాలేజ్ రాష్ట్రంలోనే అడ్మిషన్స్ పరంగా టాప్ 5లో ఉన్న కాలేజ్. గత ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ అడిషనల్ క్లాస్ రూమ్స్ కోసం కళాశాల ప్రిన్సిపల్ అడుగుతూ ఉండే. నేను వచ్చిన తర్వాత నాకు రిక్వెస్ట్ చేసినప్పుడు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో శాంక్షన్ చేయిస్తాను, రూమ్స్ కట్టిద్దామని చెప్పి వారికి చెప్పడం, అలాగే శాంక్షన్ చేయడం, ఈరోజు దానికి శంకుస్థాపన కోసం ఇక్కడికి వచ్చినాం. ఇప్పుడు 2 రూమ్స్ అడిషనల్గా కడుతున్నాం. దాంతోపాటు ఇంకొక 10 రూమ్లు కట్టడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. ఈ అకాడమిక్ ఇయర్లో రూమ్స్ షార్టేజ్ లేకుండా ఎంతమంది అడ్మిషన్స్ తీసుకున్నా కూడా అందరికీ క్లాసెస్ చెప్పే విధంగా ఈ డిగ్రీ కాలేజీని మేము డెవలప్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇక్కడ లైబ్రరీని కూడా అప్గ్రేడ్ చేస్తున్నాం. గతంలో డ్రింకింగ్ వాటర్ లేకుంటే వాటర్ ప్లాంట్ ఇవ్వడం జరిగింది. ఇంకా కంప్యూటర్స్ కూడా కావాలంటున్నారు, అవి కూడా ఇస్తాం. మనది మొత్తం తెలంగాణలో దేశ్ పాండే ఫౌండేషన్ ద్వారా ఈ ఒక్క కాలేజీనే సెలెక్ట్ అయింది. గతంలో 16 మంది పిల్లలు దాంట్లో ట్రైన్ అయితే అందరికీ కూడా ఉద్యోగాలు వచ్చినాయి. ఈసారి దాదాపుగా 50-60 మంది మన పిల్లల్ని ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళకు కూడా ఉద్యోగాలు వచ్చేటట్టుగా దేశ్ పాండే ఫౌండేషన్ ద్వారా చేయబోతూ ఉన్నాం.